ఇక వెంటనే కూర్చొని వెనక్కి కూర్చొని వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఇదేందిరా సుట్ట తాగకూడదా, నేను బైబిల్ అప్పుడప్పుడు చదివినా కూడా లేదు కదా సుట్ట అనే మాట అని చెప్పి కూటమైనాక ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దానిలయ్య గారు, మీరు సుట్ట కాలకూడదని చెప్పారు కదా, బైబిల్లో ఉందా ఆ మాట అంటే ఆయన అన్నాడంటే అన్ని బైబిల్లో రాయరు, కోడి గురించి రాశాడుకో, కోడి ఏకెంత పొడుగెంత రంగెంత అని రాస్తాడా, ఇది పలానూరు కోడి అని రాస్తాడా? మనం ఏమి చదువుకోవాలంటే అయ్యా, నీ దేహమును చెరిపే ఏదైనా దాన్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా తీసేసుకోవాలని మాత్రం ఉంది. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం అని దేవుని వాక్యం ఉందని కొన్ని రిఫరెన్సులు చూపించి వాక్యం మాట్లాడితే, అయ్యా నేను ఇదిగా ఈ ఊర్లో సేవ చేస్తున్నా, నాకు సుట్ట గాల్చి అలవాటు